మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోబు గ్రంథం 38వ అధ్యాయం ఇది మనం ధ్యానిస్తున్నాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. 32వ అధ్యాయంలో యోబు స్నేహితులు ఇక మాట్లాడడం మానేశారు. కారణం, యోబే వారి నోళ్ళు మోయించాడు. అయితే వాళ్ళు మౌనంగా ఉండడం చూసి అదే అధ్యాయంలో ఎలీహు లేచాడు. ఎలీహు విస్తారమైనటువంటి మాటలు మాట్లాడి యోబు కాస్త మౌనంగా ఉండేట్లుగా చేయగలిగాడు. అయితే ఇక్కడ ఎవరికి శాశ్వతమైన పరిష్కారం చూపించలేకపోయారు. ఇక వీరి మధ్యలో మొదలైనటువంటి ఈ గలిబిలంతటినీ పారద్రోలేలా యెహోవా ప్రత్యక్షమవుతున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా ప్రశ్నల వర్షం. దాదాపుగా 70కి పైగా ప్రశ్నలు సంధించాడు యోబును దేవుడు. ఇదేదో యోబులో ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్కి పరీక్ష కాదు సుమా. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు యోబు గ్రహించాలని దేవుడు అతనికి విషదపరుస్తున్నాడు. మొదటి 9 వచనాలు మీరు గమనించండి. ఇది గాడ్స్ క్రియేషన్కి సంబంధించి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? దానిపైన పరిమాణపు కొల వేసినప్పుడు లేదా నియమించినప్పుడు నీవెక్కడ ఉంటివి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు నేను దానికి మూలరాతిని వేశాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా ఇలాగంటాడు, ఆయన తన బలము చేత భూమిని సృష్టించాను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను. ఈ విషయమై ప్రవక్త అయిన యెషయా 40వ అధ్యాయంలో 2 మార్లు ఒక మాట పలుకుతున్నాడు. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరినూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? 28వ వచనంలో కూడా నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతము సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 10 నుండి 15 వచనాలు మనకేం నేర్పిస్తున్నాయంటే, ఆయన కలగజేసినటువంటి సృష్టి యావత్తు మీద ఆయన అధికారం. నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనుపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? సముద్రం గురించి మాట్లాడుతున్నాడు. ఇక అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, అది దుష్టులను తనలో ఉండకుండా దులిపిపోయినట్లును నీవెప్పుడైనా ఉదయమును కలగజేసితివా? ఆసాపు రాసినటువంటి 74వ కీర్తనలో ఆసాపు అంటున్నాడు, పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులను నియమించిన వాడు నీవే, వేసవికాలము చలికాలము నీవే కలగజేసితివి. కీర్తనకారుడైతే 148వ కీర్తనలు అంటున్నాడు, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. దేవుడు కలగజేసినటువంటి ఈ మహత్తును, ఈ సృష్టి యావత్తును గమనిస్తున్నప్పుడు లేదా వాటి గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని మరింతగా మనం తెలుసుకునే అవకాశం ఉంది. యోబు దేవుని యొక్క భక్తుడు కనుక తన నీతిని యథార్థతను ఆధారం చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా పలికిన ప్రతి మాటలో యోబు విడుదల పొందినట్లుగా, పశ్చాత్తాపం పొందినట్లుగా మొదటగా దేవుడు యోబు జీవితాన్ని సరిచేస్తున్నాడు. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని వివరిస్తూనే మానవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత కొంచెమో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ మనం యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 16వ వాక్యం నుండి 23 వచనాల వరకు మనం చూడగలుగుతాం. సముద్రపు ఊటలోనికి నువ్వు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములు నువ్వు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నువ్వు గ్రహించితివా? నీకేమైనా తెలిసినట్లా చెప్పుము. వెలుగు నివసించు చోటుకి పోవు మార్గం ఏది? చీకటి అను దాను ఉనికి పట్టు ఏది? మనకు సమాచారం తెలిపేదానికి పరమునకు ఎక్కినవాడు కానీ పాతాళము దిగినవాడు కానీ ఎవడైనా ఉన్నాడా తిరిగి వచ్చి మనకు సమాచారం ఇచ్చేదానికి? అయితే అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు 8వ అధ్యాయంలో, శిక్ష విధించేవాడెవడు అంటూ చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయవాడు కూడా ఆయనే.
సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటల్లో 4వ వచనం మీరు చూడగలిగితే, ఆకాశమునకెక్కి మరల దిగిన వాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు, పట్టులో నీళ్లు మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? మానవ మేధస్సుకు, మానవ జ్ఞానానికి మించినది దేవుని యొక్క క్రియ. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 9వ వాక్యంలో అంటున్నాడు, మనము కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము అని. ఇక యోబు గ్రంథం 38వ అధ్యాయంలో చివరి అంశానికి వస్తే 24 నుండి అధ్యాయం చివరి వరకు దేవుని యొక్క సర్వాధికారమునకు సంబంధించి ప్రశ్నల రూపంలో దేవుడు యోబుతో మాట్లాడుతున్నా తన అధికారాన్ని వెల్లడిపరుస్తున్నాడు. నిర్మానుష్య ప్రదేశం మీదను, జనులేని ఎడార్లోను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేత గడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గము నిర్ణయించువాడేవాడు, వర్షమునకు తండ్రి ఉన్నాడా, మంచు బిందువులను పుట్టించువాడేవాడు, ఇక వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లుగా చేయవాడేవాడు, మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా, మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లుగా నీ వాటిని బయటికి రప్పింపగలవా, ఆడు సింహము నిమిత్తము నీవు ఎర్రను వేటాడదవా, సింహపు పిల్లలు తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉన్నప్పుడు నీ వాటిని ఆకలి తీర్చగలవా, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవుడికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడేవాడు. 104వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతుల నుండి తీసుకొని చూచుచున్నవి. ఇక 147వ కీర్తనలో యెహోవాను స్తోత్రించుట మంచిదంటూ పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడని. ఇక మత్తయి సువార్తలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే 6వ అధ్యాయంలో 25వ వచనం నుండి అధ్యాయం ముగింపు వరకు మాట్లాడుతూ, కాకుల సంగతి విచారించండి, ఆకాశ పక్షులను చూడండి, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు, వాటికి కొట్టు లేదు, గరిసె లేదు, వాటిని దేవుడు పోషిస్తున్నాడు, మరి నిశ్చయముగా మిమ్మల్ని పోషించును కదా అంటాడు. ఇక్కడ వినపడుతున్నటువంటి దేవుని ప్రశ్నలు యోబుకు మాత్రమే కాదు, కానీ వింటున్న మనందరికీ ఆయన ప్రశ్నలు ఇంకా కొనసాగుతున్నాయి. 39వ అధ్యాయాన్ని రేపటి పాఠంగా ధ్యానం చేద్దాం. దైవ కృప మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ.